ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే, ఇప్పుడు మనకి వింటర్ సీజన్ కదండి. వింటర్ సీజన్ వచ్చేటప్పటికి మన స్కిన్ అనేది చాలా రఫ్గా అయిపోతుంది, అలాగే చాలా పొడిబారిపోయినట్లు అలా అవుతూ ఉంటుంది కదా. అందుకని చెప్పేసి చాలామంది చాలా ప్రొడక్ట్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటారు వింటర్లో. అంటే మనకి నివ్యా అని ఇలాంటి బాడీ లోషన్స్ కానీ ఇలాంటివి యూజ్ చేస్తూ ఉంటారు కదా. ఇవి వచ్చేసరికి ఏంటి అంటే వింటర్ సీజన్లో ఇలా మామూలుగా డ్రై స్కిన్ వాళ్ళు ఉంటారు కదా, డ్రై స్కిన్ వాళ్ళకి ఎక్కువ ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయండి. అయితే మామూలుగా అయితే ఆయిల్ స్కిన్ వాళ్ళు ఉంటారు కదా, ఆయిల్ స్కిన్ వాళ్ళు ఏంటి అంటే మామూలు సమ్మర్లో అలాంటప్పుడు వాళ్ళు ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే వాళ్ళకి స్వెట్ అనేది ఎక్కువ వచ్చేయడం వల్ల వాళ్ళ ఫేస్ అనేది వాళ్ళు ఎంతలాగా ఎన్ని ప్రొడక్ట్స్ వాడినా సరే వాళ్ళకి రిజల్ట్ అనేది ఉండదన్నమాట. ఎందుకంటే వాళ్ళకి ఆయిల్ స్కిన్ ఉంటుంది కాబట్టి. కానీ వింటర్ సీజన్కి వచ్చేసరికి వాళ్ళ స్కిన్ అనేది చాలా హెల్దీగా ఉంటుంది, చూడడానికి కూడా లుకింగ్ అనేది చాలా బాగుంటుందండి. ఎందుకంటే వాళ్ళ స్కిన్లో ఆయిల్ అనేది ఉంటుంది, అంటే కొంచెం తేమగా ఉంటుంది కాబట్టి వాళ్ళ స్కిన్ అనేది కొంచెం గ్లోయీగా ఉంటుంది, చాలా హెల్దీగా కూడా ఉంటుంది. కానీ డ్రై స్కిన్ వచ్చేసరికి అలా కాదండి. ఇప్పుడు మనకి సమ్మర్ సీజన్లో అయితే వాళ్ళ స్కిన్ బాగుంటుంది, అంటే డ్రై స్కిన్ వాళ్ళకి సమ్మర్ సీజన్లో బాగుంటుంది. కానీ వింటర్ సీజన్ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే వాళ్ళ ఫేస్లో అలాగే వాళ్ళ స్కిన్లో తేమ అనేది ఎక్కువగా ఉండదు అనమాట. అంటే ఆయిల్ ఇలాంటివి ఎక్కువగా ఉండవు అనమాట. అందుకని వచ్చేసి ఏంటి అంటే వాళ్ళకి ఎక్కువగా పొడిపోయినట్లు వాళ్ళ స్కిన్ అనేది డ్రై అయిపోయినట్లు అనిపిస్తూ ఉంటుంది. అందుకని చెప్పేసి చాలా ప్రొడక్ట్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు నేను దీనికోసం కొన్ని టిప్స్ అనేవి చెప్దాం అనుకుంటున్నాను. అది ఏంటి అంటే కనుక, ఇవి మామూలుగా మనకి ఇంట్లో దొరికే ప్రొడక్ట్స్ అనమాట. అంటే మామూలుగా ఇంట్లో దొరికే ప్రొడక్ట్స్ అంటే నేను కొన్ని చూపిస్తానండి, ఒక 2-3 చూపిస్తాను. ఇవి మీరు ఏం చేయాలంటే మీరు రెగ్యులర్గా యూజ్ చేసేయకూడదు. ఎందుకంటే రెగ్యులర్గా యూజ్ చేస్తే మనకి ఎక్కువగా తేమ అనేది మన స్కిన్లో అబ్జర్వ్ అయిపోయి మనకి ఎక్కువగా పింపుల్స్ అనేవి రావడానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయన్నమాట. కాబట్టి మీరు డే బై డే లేదా వీక్లీ 2 times అలా యూజ్ చేయాలి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే, ఇప్పుడు నేను చెప్పేవి ఆయిల్ స్కిన్ వాళ్ళకి అస్సలు యూజ్ అవ్వండి. ఆయిల్ స్కిన్ వాళ్ళకి నేను ఒక టిప్ చెప్తాను, అదైతే అస్సలు యూజ్ అవ్వదు. ఎందుకంటే వాళ్ళకి అంతగా యూజ్ కూడా అవ్వనమాట ఈ వింటర్ సీజన్లో. ఎందుకంటే వాళ్ళకి చాలా స్కిన్ అనేది చాలా గ్లోయింగ్గా ఉంటుంది, అలాగే చాలా హెల్దీగా కూడా ఉంటుంది. నేను చెప్పేది వచ్చేసి ఇప్పుడు డ్రై స్కిన్ వాళ్ళకి మాత్రమే నేను చెప్తున్నాను. ఇప్పుడు నేను చెప్పేది ఫస్ట్ టిప్ వచ్చేసి ఏంటి అంటే, ఫస్ట్ టిప్ వచ్చేసి హోమ్ రెమెడీ చెప్తున్నానండి. ఫస్ట్ టిప్ వచ్చేసి, ఇది పాల మీద కానీ మనకి పెరుగు మీద కానీ మేగడ అనేది వస్తూ ఉంటుంది కదా, ఆ మేగడం తీసుకున్నాను నేను. ఒక 1 teaspoon తీసుకున్నాను, ఎక్కువ కూడా అవసరం లేదు. మన ఫేస్కి అలాగే మన హ్యాండ్స్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు, హ్యాండ్స్కి లెగ్స్కి అలా మనం యూజ్ చేసుకోవచ్చు. వచ్చేసి 1 teaspoon తీసుకున్నానండి నేను ఇక్కడ. 1 teaspoon తీసుకున్నాను కదా, ఇందులో ఇంకొకటి ఒక పావు టీ స్పూన్ పసుపుని యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా ఒక 2 minutes పాటు బాగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత దీన్ని కనుక మనం అప్లై చేసుకున్నట్లయితే, ఇది మీరు డైలీ యూజ్ చేయకూడదు. నేను చెప్పాను కదా డే బై డే యూజ్ చేయాలి అని చెప్పి, లేదా వీక్లీ 2 times కనుక మీరు యూజ్ చేయండి. ఎందుకంటే ఇది ఎక్కువగా అబ్జర్వ్ చేసుకున్నా సరే ఇందులో ఉన్నటువంటి ఆయిల్ ఇలాంటివి అనేవి మన స్కిన్లో ఎక్కువైపోయి మనకి పింపుల్స్ అనేవి మీకు లేని పింపుల్స్ కూడా వచ్చేస్తూ ఉంటాయండి. అంటే ఇప్పుడు నాకు పింపుల్స్ లేవు కదా, ఇప్పుడు నేను రెగ్యులర్గా యూజ్ చేసినందువల్ల నాకు పింపుల్స్ అనేవి వచ్చేస్తాయి అన్నమాట ఆటోమేటిక్గా. ఇప్పుడు నేను దీన్ని ఆయిల్ స్కిన్ వాళ్ళు ఎందుకు యూజ్ చేయొద్దు అన్నానంటే, ఆయిల్ స్కిన్ వాళ్ళకి ఎక్కువగా పాలతో చేసినవి పెరుగుతో చేసినవి ఇలాంటివి అస్సలు పడవండి. కాబట్టి వాళ్ళకి పింపుల్స్ కనుక ఉన్నట్లయితే మ్యాక్సిమం ఆయిల్ స్కిన్ వాళ్ళకి ఖచ్చితంగా పింపుల్స్ ఉంటాయి. కాబట్టి వాళ్ళకి పింపుల్స్ అనేవి ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి. ఒకవేళ లేని వాళ్ళకి కూడా పింపుల్స్ వచ్చేస్తాయి అన్నమాట ఈజీగా. కాబట్టి వాళ్ళు అవాయిడ్ చేయడం మంచిది. ఇప్పుడు మనకి రెమెడీ అనేది రెడీ అయిపోయింది, చూసారు కదా. ఇలా మిక్స్ చేసుకున్నదాన్ని మనం ఫేస్ పైన అలాగే మనకి హ్యాండ్స్ పైన కూడా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఒక 20 minutes తర్వాత మీరు ఫేస్ వాష్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఫేస్ వాష్ అంటే మామూలుగా దేనితో చేసుకోవాల్సిన లేదు, మామూలుగా నార్మల్ వాటర్తో మీరు ఫేస్ అనేది వాష్ చేసుకోవాలి. మీరు రోజ్ వాటర్ ఇలాంటివి యూజ్ చేయని అవసరం లేదు. మామూలుగా నార్మల్ వాటర్తోనే చల్లగా ఉన్న, ఇప్పుడు వింటర్ సీజన్ అంటే మామూలుగా చల్లగానే ఉంటుంది కాబట్టి చల్లని వాటర్తో మీరు ఫేస్ అనేది వాష్ చేసుకోవాలి. చూసారు కదా, ఇది వచ్చేసి ఫస్ట్ రెమెడీ అండి. నేను దీన్ని లాస్ట్లో అప్లై చేసుకుని చూపిస్తాను.
నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఇది కూడా ఇంట్లో నేచురల్ ప్రోడక్ట్ అండి. ఇది కూడా ఇంతేనా అనిపిస్తుంది, కానీ మీరు యూస్ చేస్తేనే తప్ప దీని రిజల్ట్ అనేది మీకు తెలియదు. మామూలుగా మనం క్రీమ్స్ ఇవన్నీ యూస్ చేసే బదులు ఇంట్లోనే ఈజీగా ఇలాంటివి యూస్ చేయడం వల్ల మనకి చాలా అంటే చాలా రిజల్ట్ వస్తుంది. ఈ టిప్స్ కూడా మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ కోకోనట్ ఆయిల్ తీసుకుంటున్నాను. మనం ఇంట్లో తీసుకున్న కోకోనట్ ఆయిల్ అయినా సరే, లేదా ఇలా మార్కెట్లో తీసుకున్న కోకోనట్ ఆయిల్ అయినా సరే, నేను ఇక్కడ పారాషూట్ తీసుకున్నాను. ఈ ఆయిల్ని మన స్కిన్ లేదా హ్యాండ్స్ అలాగే లెగ్స్ కూడా మనం పెట్టుకోవచ్చు, కాబట్టి మీరు ఇక్కడ చూసుకుని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. ఇలా 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. అలా వేసుకున్న తర్వాత ఇందులో కూడా సేమ్ ఇందాక నేను చెప్పాను కదా, సేమ్ పసుపు అనేది మన స్కిన్కి చాలా మంచి గ్లో ఇస్తుందండి. ఇప్పుడు మనం చేసేది ఓన్లీ మనకి రఫ్గా అయిపోయినందుకు స్కిన్, అందుకే కాకుండా మన స్కిన్ న్యాచురల్గా గ్లో అవ్వడానికి కూడా ఇది యూజ్ అవుతుంది. అందుకని చెప్పేసి నేను ఇక్కడ ప్రతి దాంట్లో ఇక్కడ నేను పసుపు యాడ్ చేస్తున్నాను. చూసారు కదా, దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం కలిసిపోయేటట్టు ఒక 2 మినిట్స్ పాటు దీన్ని మిక్స్ చేసుకుని దీన్ని కూడా మనం ఫేస్కి అలాగే హ్యాండ్స్కి మొత్తం అప్లై చేసుకుని మీ ఇష్టం. ఇది కొబ్బరి నూనె కాబట్టి ఇందులో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. మీరు ఉంచుకోవాలనుకుంటే అంటే మీరు ఇంట్లో ఉంటే కనుక మీరు దీన్ని మామూలుగా ఉంచేసుకోవచ్చు, లేదంటే కనుక మీరు వాష్ అనేది చేసుకోవచ్చు, ఫేస్ అనేది వాష్ చేసుకోవచ్చు. అంటే ఇందులో పసుపు ఉంది కాబట్టి మీరు వాష్ చేసేయాలి అనుకుంటే కనుక వాష్ చేసేసుకోండి. నైట్ అయితే మాత్రం నైట్ మొత్తం కూడా ఉంచేసుకోవచ్చు. ఇదైనా సరే, ఇందాక నేను మీగడ చెప్పాను కదా, పాల మీగడ, అదైనా సరే మీరు నైట్ మొత్తం ఓవర్ నైట్ ఉంచుకోగలము అంటే కనుక ఉంచుకోండి. ఎందుకంటే కొంతమంది ఇష్టపడరు అనమాట. అంటే ఇది కొంచెం వెన్నది ఉంటుంది కదా, ఇప్పుడు మనం అప్లై చేసేటప్పుడు వెన్నది వస్తుంది అనమాట మీగడ, కాబట్టి అది కొంచెం జిడ్డుగా అనిపించి కొంతమంది ఇష్టపడరు. అలాంటి వాళ్ళు ఏంటంటే ఒక 20 మినిట్స్ నుంచి వాష్ చేసుకోండి. ఈ కోకోనట్ ఆయిల్ అయినా సరే అంతే. ఇది కూడా నేను లాస్ట్లో మీకు అప్లై చేసుకుని చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇది అందరికీ తెలిసిందే. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే కనుక వాజ్లైన్ పెట్రోలియం జెల్లీ కదా, ఇది మనం చాలామంది యూజ్ చేస్తూ ఉంటారు. అలాగే లిప్స్ పైన లిప్ బామ్ లాగా యూజ్ చేసేవాళ్ళు ఇదివరకు అయితే. ఇప్పుడు లిప్ బామ్స్ వచ్చేసి ఇప్పుడు వాజ్లైన్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు కదా, హ్యాండ్స్ కానీ ఫేస్కి కానీ. ఇది వచ్చేసి ఏంటి అంటే నాకు ఫస్ట్లో తెలియక నేను ఎలా యూజ్ చేసేదాన్ని అంటే దీన్ని స్నానం చేసేసిన తర్వాత నేను దీన్ని యూజ్ చేసేదాన్ని. అలా కాకుండా మనం ఫస్ట్ అంటే స్నానానికి వెళ్ళే ముందు ఈ వాజ్లైన్ని అప్లై చేసుకుని హ్యాండ్స్కి కానీ అలాగే ఫేస్కి కానీ అప్లై చేసుకుని ఒక 10 మినిట్స్ తర్వాత మనం స్నానం చేసినట్లయితే, ఒకవేళ మీరు ఫేస్ వాష్ కానీ ఏదైనా సరే చేసినట్లయితే మన స్కిన్ అనేది చాలా అంటే చాలా హెల్తీగా ఉంటుంది, అలాగే చాలా గ్లోగా కూడా ఉంటుంది. ఇప్పుడు మనకి వింటర్ సీజన్లో ఎక్కువగా స్నానం చేసిన తర్వాత చూడండి, మనం ఎంత స్నానం చేసినా సరే లాస్ట్లో మనకి ఇక్కడ వైట్గా అయిపోయినట్లు, అలా చర్మం అనేది పొడిబారిపోయినట్లు అనిపిస్తుంది కదా, అలా అస్సలు అవ్వదండి. ఇలా కనుక చేసినట్లయితే మీకు వీలైతే కనుక ఈ టిప్ని కూడా మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. నేను ఇప్పుడు వచ్చేసి ఒక 3 టిప్స్ చెప్పాను కదా మీకు. ఈ 3 టిప్స్ నేను మీకు అప్లై చేసుకుని చూపిస్తాను. ఇప్పుడు నేను 3 టిప్స్ చెప్పాను కదండి, అది నేను 3 కూడా నేను ఇప్పుడు ఫేస్ మీద అప్లై చేయలేను, ఎందుకంటే ఒకేసారి ఫేస్ మీద అప్లై చేయలేను కదా. అందుకని చెప్పేసి ఏమనుకున్నా అంటే ఒక చేతి మీద ఇంకొక చేతి మీద అలాగే ఫేస్ పైన నేను 3 కూడా వేసేసుకుందామని చెప్పి అనుకున్నాను. ఎందుకంటే కొంచెం టైం తీసుకోవాలి కదా. ఇప్పుడు మనం అప్లై చేసిన తర్వాత మీకు వెంటనే వీడియో చేసి చూపించేస్తే మళ్ళీ నా ఫేస్ కూడా, ఇప్పుడు నాది అలాగే డ్రై స్కిన్ కదా, ఇప్పుడు వింటర్లో నాకు కూడా అలానే అవుతుంది. కాబట్టి నేను వెంటనే అప్లై చేయడం వల్ల నాకు పింపుల్స్ అనేవి వచ్చేస్తాయేమో అనిపించి నేను ఇక్కడ హ్యాండ్స్కి అప్లై చేసుకుని చూపిస్తాను 2, అలాగే ఫేస్కి ఒకటి అప్లై చేసుకుని చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి వాజ్లైన్ అండి, వాజ్లైన్ అప్లై చేసుకుని చూపిస్తున్నాను. అది ఫేస్కి, మీరు హ్యాండ్స్ కానీ లెగ్స్ కానీ మీరు వాజ్లైన్ యూజ్ చేస్తూ ఉంటారు కదా, అలాగే ఇక్కడ నేను ఫేస్కి అప్లై చేసుకుని చూపిస్తున్నాను. చూసారు కదా, అప్లై చేస్తాను కదా. ఇలా అప్లై
జస్ట్ మీరు ఫేస్ వాష్ చేసినా సరే లేదా మీరు స్నానం చేసినా సరే మీ ఫేస్ అనేది చాలా గ్లోయిగా ఉంటుంది. అలాగే మీకు ఇలా వైట్గా పొడిబారినట్లు అవడం ఇలాంటివి ఏమీ అవ్వండి. కావాలంటే మీరు కూడా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ వచ్చేసి పాల మీద మేకప్ తీసుకున్నాను కదా, ఇది నేను హ్యాండ్కి అప్లై చేస్తాను. కదా నేనంటే వెన్న వస్తుందని చెప్పాను కదా, అందుకని చెప్పేసి ఎక్కువగా తేమగా ఉంటుంది అనమాట. ఎక్కువసేపు మన స్కిన్ అనేది ఇలా ఒక 20 మినిట్స్ ఉంచేసుకుని మీరు వాష్ అనేది చేసేసుకోవచ్చు. సేమ్ ఇలాగే మీరు లెగ్స్ కానీ అలాగే ఫేస్ కానీ అప్లై చేసుకోవచ్చు. ఇది కోకోనట్ ఆయిల్ కదా, కదా ఈ విధంగా అప్లై చేసుకున్నాను. సేమ్ కోకోనట్ ఆయిల్ కూడా ఇలాగ అప్లై చేసుకున్నానండి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత మనం 20 మినిట్స్ తర్వాత వాష్ చేసుకోవాలి. ఇలా ఈజీగా మనం ఇంట్లోనే వింటర్లో కూడా మన స్కిన్ని హెల్తీగా ఉంచుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూసేస్తారు కదా ఈ టిప్స్ అనేవి ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. ఇవి మనం రెగ్యులర్గా యూజ్ చేసే ప్రొడక్ట్స్, అంటే మామూలుగా రెగ్యులర్గా యూజ్ చేసేవి కొబ్బరి నూనె, పసుపు, మేగడ ఇవన్నీ యూజ్ చేసేవే కదా. జస్ట్ ఏమన్నా ఒక 5 మినిట్స్ అలాగే 10 మినిట్స్ అంతే కదా, మన స్కిన్ని చాలా హెల్తీగా అలాగే న్యాచురల్గా ఉంచుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా, అలా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్.